अस्सलाम वालेकुम आप सबको भी రంజాన్ ముబారక్. అస్సలం హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా మీ అందరికీ రంజాన్ ముబారక్. ఇంకా నేనైతే ఇప్పుడు చాంద్రాత్ రోజు అయితే ఈరోజు వీడియో అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడే మగరిబ్కి నమాజ్ అయితే చదువుకున్నాను. పైనకైతే వెళ్ళి ఇంకా చాంద్ అయితే చూసి వచ్చాను. ఇంకా మీకు కూడా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే ఇంకోటండి, ఈ చాంద్రాత్ రోజు నుంచి ఇంకా ఫస్ట్ డే రంజాన్ సెహరీ అండ్ ఇఫ్తియారీ వరకు అయితే ఈ వ్లాగ్ ఉంటుంది. ఇంకా చూడండి. ఇంకా వీడియో అయితే చాలామంది చూస్తున్నారు. నేను డైలీ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉన్నాను కదా. లైక్ అయితే అస్సలు చేయడం లేదండి. ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి. మీరు కనుక లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది నా వీడియో అయితే. ప్లీజ్ లైక్ అయితే చేయండి వీడియో చూసి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇంకా సాయంత్రం అయితే మగరీబ్కి నమాజ్ అంతా అయిపోయాక ఇంకా పైనకైతే వెళ్ళాము. నేను మా ఫ్రెండ్లు ఇద్దరం అయితే ఇంకా చాంద్ అయితే చూసేకి. ఈసారి కొంచెం లేట్గా అయితే వెళ్ళాము పైనకి. ఇంకా నమాజ్ ఇవన్నీ కొన్ని ఉండేటివన్నీ కంప్లీట్గా అయితే చదువుకొని ప్రశాంతంగా ఇంకా వెళ్ళి చూసి వచ్చాము. మాషాల్లా చాలా బాగా కనిపిస్తుంది. చూసి ఇంకా దువా చేసుకొని కిందకి దిగాము. ఇక్కడైతే చూడండి, ఇంకా రంజాన్ ముబారక్ అనేసి ఇక్కడ డెకరేషన్ అయితే చేసుకున్నాం మేము. నెక్స్ట్ అయితే ఇంకా డిన్నర్ అయితే ఏం చేయలేదండి. నేను ఇంకా బయట నుంచి అయితే దోశ తెప్పించుకున్నాము. ఇంకా డిన్నర్ అయితే మేము ఇదే చేసేసాము నలుగురం అయితే. ఇంకా బయట నుంచి తెప్పించుకొని అలాగే ఇక్కడ లియో కూడా అయితే ఫుడ్ పెట్టాలి చూసుకొని ఉంది. ఇంకా మీరు తింటున్నారే నాకు పెట్టలేదనేసి ఇంకా మా లియోకి అయితే ఒక బౌల్లో వేసి పెడదామంటే అస్సలు తినదండి. కింద ఇలాగే వేయాలి బిస్కెట్ చికెన్. ఇంకా చికెన్ ఇంకా దానిపైన బిస్కెట్లు కొన్ని వేస్తే ఇంకా హ్యాపీగా అయితే తినేస్తుంది మా లియో అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఆయన కొన్ని కూరగాయలు అయితే తీసుకొని వచ్చారు. ఇంకా మార్నింగ్ సెహరీ టైంకి ఇవన్నీ అవసరం అనేసి ఇంకా కొన్ని ఎక్కువే తెచ్చి పెట్టేశారు మా ఆయన. అలసందలు, ఆలు, చిక్కుడుగాయలు, అలాగే టమాటాలు, ఆనియన్, ఇంకా ఎగ్స్, పాలు, ఇంకా పెరుగండి. ఇవన్నీ అవసరం కాబట్టి ఇంకా తెచ్చి పెట్టారు. ఇంకా నేనైతే ఇషాన్కి తరావేంకి నమాజ్ అయితే చదువుకోవాలి. ఆ తర్వాతనే ఇవన్నీ నీట్గా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా నేనైతే తరావేకి నమాజ్ చదువుకొని ఇంకా కూరగాయలన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. అలాగే చికెన్ కర్రీ చేశాను, ఎగ్ బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అండి, ఇంకా నేను సెహరీ టైంలో లేచాను. 3:40 అవుతా ఉంది టైం అయితే. ఇక్కడైతే ఖిచడీ చేశాను. అలాగే నైట్ చేసిన చికెన్ కర్రీ కూడా అయితే వేడి చేస్తున్నాను. ఇంకా నాతో పాటు మా లియో కూడా అయితే లేచింది చూడండి. ఇంకా నేనైతే తహజుద్ నమాజ్ అయితే ఇంకా చదువుకోలేదు. ఇక్కడైతే తహజుద్ నమాజ్ అయితే చదువుకుంటున్నాను. ఇంకా తహజుద్ నమాజ్ తర్వాత అయితే చపాతీ చేస్తాను నేను సెహరీకి. ఇంకా సెహరీ టైంలో అయితే ఇంకా ఖచ్చితంగా మా ఇంట్లో అయితే చపాతీ చేయాల్సినదే. ఇంకా మా రయాన్కి ఇంకా మా ఆయనకి అయితే ఇంకా అందుకనే చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా పాలు అయితే పెట్టేశాను ఇలాగ వేడి చేసేకి. ఇంకా ఆ టైం వరకు అయితే మేము ఇక్కడ సెహరీ చేసుకుందాము అనేసి ఇంకా సెహరీ కోసం అయితే ఖిచడీ, చపాతీ, ఎగ్ బాయిల్ చేశాను. అలాగే చికెన్ కర్రీ అండి, పెరుగు. ఇంకా నేనైతే సెహరీ చేసుకొని ఇక్కడ బయట వచ్చి కూర్చున్నాను స్టెప్ పైన. ఇంకా సైరన్ ఇస్తారనేసి. ఇంకా సైరన్ కోసం వెయిటింగ్. 10 నిమిషాలు అయితే ఉంది టైం అయితే. ఇంకా మా ఫ్రహాన్ లియో ఓకే. ఇంకా సైరన్ అయితే ఇచ్చేసారు వాటర్ తాగేసి. ఇంకా నెక్స్ట్ అయితే అజా ఇచ్చారు. ఇంకా అజా అయిపోయాక నమాజ్ చదువుకున్నాం, మార్నింగ్ నమాజ్. అలాగే ఇంకా ఖురాన్ కూడా అయితే స్టార్ట్ చేశాను నేను చదివేది. చూడాలి, తొందరగా అయితే కంప్లీట్ చేసేయాలి. మళ్ళీ స్టిచ్చింగ్స్కి అయితే చాలా డ్రెస్సెస్ అయితే వచ్చేస్తాయి నాకు. ఇంతకుముందు డ్రెస్సెస్ లేనప్పుడు అయితే నేను ఖచ్చితంగా ఒక 3 ఖురాన్స్ అన్నా చదువుతూ ఉన్నాను నేను. ఇప్పుడైతే అస్సలు కుదరడం లేదు నాకు. ఖచ్చితంగా ఒక ఖురాన్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా యాసీన్ ఇంకా తజ్వీ అయితే చదువుకుంటూ ఉంటాను నేను. నెక్స్ట్ ఇంకా సాయంత్రమే అండి, ఇంకా నేను ఇఫ్తియారీ టైంకి అయితే వీడియో తీశాను. ఇంకా ఇఫ్తియారీ టైంలో ఏమేమి తిన్నామనేసి. ఇంకా మిక్చర్ ఉంది, ఇంకా స్వీట్ ముతంజన్ అయితే ఉంది, ఇంకా వాటర్ మిలన్, ఇవి అంతా అయితే మేము ఇఫ్తియారీ చేసాము. ఒక చిన్న వీడియోనే అండి. ఇంకా మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే. ఓకే.